యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఓ నాన్న ఏడవద్దు. అరవింద ఏంట్రా ఏడవకమ్మా. ఇచ్చాడు నీకు బొమ్మ ఇవ్వనా? ఏడవకు, ఏడవద్దమ్మా. ఇదిగో ఇది చూడు. ఏందక్క పాప గట్లేడుస్తుంది? అరవిందా ఏందమ్మా ఏమైంది? ఇప్పుడు నిన్ను పిన్ని ఎత్తుకుంటుందట. అరే శ్రీవల్లి చూడు, నువ్వెత్తుకోగానే పాప ఏడుపు ఎలా ఆపేసిందో. మరి పిన్నంటే గా మాత్రం ప్రేమ ఉండదా ఏందక్క? ఎందుకుండదు శ్రీవల్లి, చూస్తూ ఉండు. అరవిందకి నా మీద కన్నా నీ మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయితే అరవిందని నాకు ఇచ్చేసాయక్క. నీకెందుకు శ్రీవల్లి, ఇంకో 4-5 నెలలు పోతే పాపో బాబో నీ ఒళ్ళో కూడా ఉంటారు కదా. అవక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మస్తు ఖుషిగా ఉంటది కదా. అవును, అమ్మ కాబోతున్న ఆనందం కన్నా ఆడపిల్లకి ఇంకేముంటుంది? అసలు కడుపుతోటున్నప్పుడు ఏమనిపిస్తదక్క? గా ఫీలింగ్ ఎట్లుంటది? అదేంటి శ్రీవల్లి, నువ్వు కడుపుతూనే ఉన్నావు కదా, నీకు తెలియట్లేదా? నన్ను అడుగుతున్నావేంటి? ఏ ఊరికనే నీ ఫీలింగ్స్ ఏంది అని అడిగినా. ఏముంది, 2వ నెల నుండి విపరీతమైన వాంతులు, కడుపంతా వికారంగా ఉంది, పుల్ల పుల్లగా తినాలనిపించేది. అప్పుడే కదా నీ పెళ్ళై ఇంట్లోకొచ్చింది. చాలా అలసటగా ఉంటుంది. మనసులో ఎంత సంతోషంగా ఉన్నా ఒళ్ళంతా ఇబ్బందిగా ఉండేది. ప్రెగ్నెంట్కి ఈ లక్షణాలన్నీ ఉంటాయా? మా నాకొక్కటి కూడా లేదేంది? ఏంటి శ్రీవల్లి? ఏం లేక. నీకేమైనా తినాలనిపిస్తుందా? నాకు తినాలనిపిస్తే మీ మరిదికి చెప్తే క్షణాల్లో తెస్తారు. ఇగో పాపను పెట్టుకోక, నేను ఇప్పుడే వస్తా. ఏముంది, 2వ నెల నుండి విపరీతమైన వాంతులు, కడుపంతా వికారంగా ఉంది, పుల్ల పుల్లగా తినాలనిపించేది. అప్పుడే కదా నీ పెళ్ళై ఇంట్లోకొచ్చింది. ఏం కాలేదు, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది. నాకేమో అక్క చెప్పిన లక్షణం ఒక్కటి కూడా లేదు, కానీ డాక్టర్ ఏమో గట్ల చెప్పింది. డాక్టర్ అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? అబద్ధం ఎందుకు చెప్తుంది? ఆమెకేం అవసరం? నాకు గస్వంటి లక్షణాలు ఏం లేవు కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ లేనట్ట. ఏం సంచేతలే. కరెక్ట్ గా పని చేయాలి. జ్వాల మేడం ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం అబ్జర్వ్ చేసి అప్డేట్ చేయమన్నారు. కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదే. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? పాలవాడు, పేపర్ వాడు, ప్లంబరో కిరాణా కొట్టోడో, ఏ గెటప్లో వెళ్తే అనుమానం రాకుండా ఉంటుంది? ఈవిడేంటి బయటకు వెళ్తుంది? పైగా
అన్ని కార్లుండగా నడుచుకుంటూ వెళ్తుంది? ఏదేమైనా ఏ అవకాశాన్నైనా వదులుకోకూడదు. ఫాలో చేద్దాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. మెడికల్ షాప్కి వెళ్తుందేంటి? ఇంట్లో ఎవరికైనా బాలేదా? ఏం కావాలమ్మా? అన్నా గది గది మరి చెప్పండి మేడం, పర్వాలేదు. ప్రెగ్నెన్సీ కిట్ కావాలన్నా. ఓకే మేడం, ఇస్తాను. ఏంటన్నా? 50 మేడం. హాయ్ భయ్యా, ఇందాక వచ్చిన ఆవిడ ఏం తీసుకెళ్ళింది? ప్రెగ్నెన్సీ కిట్ ఏ? ఏం లేదు భయ్యా. ఓకే. శ్రీవల్లి ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉంది కదా, మళ్ళీ ఆ కిట్ ఎందుకు తీసుకెళ్తుంది? ఈ విషయం జ్వాలా మేడంకి చెప్పాలి. ఈ శ్రీవల్లి ఏం చేస్తుందో ఏంటో, అసలే దీనికి తొందర ఎక్కువ. దానికి కడుపనే సంగతి మర్చిపోయి అన్ని పనులు చేస్తూ ఉండుంటుంది. ఏం కాలేదు, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఏంటికిది? డాక్టర్ ఏమో ప్రెగ్నెన్సీ ఉన్నట్టు, బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పింది. టెస్ట్ చేసుకుంటేనేమో ఏం లేదన్నట్టు చూపిస్తుంది. శ్రీవల్లి, శ్రీవల్లి, అరే ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో శ్రీవల్లి, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. ఇన్నాళ్లంటే వాడికి విషయం తెలీదు కాబట్టి నిన్ను పనులు చేయొద్దని జాగ్రత్తగా ఉండమని చెప్పినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావు కాబట్టి తగుదనమ్మా అని అన్ని పనులు నేనే చేస్తానని వెళ్ళకు. కాస్త జాగ్రత్తగా ఉండు. నీకేదైనా కావాలంటే నన్ను పిలు, అర్థమైందా? ఏంటే, ఏమైంది? నేను మాట్లాడుతూనే ఉన్నాను, అలా మౌనంగా ఉన్నావేంటి? అత్తమ్మా, హోషో, అలా సైలెంట్గా ఉండి నన్ను కంగారు పెట్టకే. ఏమైందో చెప్పు. డాక్టర్ గారేమో నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉందని చెప్పారు కదా, ఇంకేంటే? కానీ నాకు ప్రెగ్నెన్సీ లేదత్తమ్మా.
ఏంటే ఆ దరిద్రపు కొట్టు మాటలు? డాక్టర్ అంత బాగా చెప్పి వెళ్తే? నిజమత్తమ్మా, డాక్టర్ గట్ల చెప్పిందని డౌట్ క్లియర్ చేసుకుందామని కిట్ తెచ్చి టెస్ట్ చేసుకున్నా. ప్రెగ్నెన్సీ లేనట్టు చూపిస్తుంది అత్తమ్మా. ఏముంటుందవే? ఇదెక్కడ గొడవే ఇలా జరిగింది? ఏదో డాక్టర్ చెప్పింది నిజమైతేనేనా ఇన్నాళ్ళు నేను చెప్పిన అబద్ధానికి ముగింపు దొరుకుతుంది అనుకున్నాను. అయ్యో, వాడికి ఎప్పటికీ నిజం తెలుస్తుందా అనే టెన్షన్ ఉండదు అనుకున్నాను. ఇదేం దురదృష్టమే తల్లి. అదే కదత్తమ్మా నా టెన్షన్ కూడా. డాక్టర్ ఏమో గట్ల చెప్పుడేంది, టెస్ట్ చేస్తే ఏం లేకపోవడేంది. అసలు ఆ డాక్టర్ ఎందుకలా చెప్పిందంటావు? గది అర్థమైతలే. డాక్టర్ మనకు ఎరికైనామె కూడా కాదు. ఆయన గట్లెందుకు చెప్పిందో సమజేతలేదు. ఓరి దేవుడా, ఈ టెన్షన్ ఈ జన్మలో తీరేటట్టు లేదు. ఛ! ఇక నేను బీపీ మాత్రలు మింగాల్సిందేనా? మీకే గంత టెన్షన్ ఉంటే నాకెంతుండాలత్తమ్మా? ఛే! అబద్ధం నిజమైనందుకు ఎంత సంబరపడ్డానో. అంతా అయిపోయింది. గది కాదు, గా డాక్టర్ ఎందుకు నాకు కడుపని చెప్పిందని సొంచాయిస్తే తమ ఖరాబ్ అవుతుంది. అవును, నేను వీలైనంత త్వరగా బయటికి రావాలి. మీరేం చేస్తారో తెలీదు. ఇంకో 2 రోజుల్లో బెయిల్ తీసుకురావాలి. మేడం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటిలా వచ్చావు? ఎనీ గుడ్ న్యూస్? నేను తెచ్చింది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో మీరే కన్ఫర్మ్ చేయాలి మేడం. ఏంటది? సామ్రాట్ వైఫ్ శ్రీవల్లి ప్రెగ్నెంట్ కదా? అవును, ఏమైంది? ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే మరి మెడికల్ షాప్కి వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కొనుకెళ్ళిందేంటి? ఏమంటున్నావు గజా? శ్రీవల్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కొనుకెళ్లడం ఏంటి? అవును మేడం, నేను నా కళ్ళతో చూశాను. శ్రీవల్లి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మళ్ళీ ఆ కిట్ తీసుకెళ్లే అవసరం ఏంటి? అందుకే మేడం ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని మోసుకొచ్చాను. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే కానీ ఎందుకు ఏమిటి అనేది కన్ఫర్మ్ కావాలి. ఆ ఇంట్లో శ్రీవల్లి ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు మేడం? నీకొచ్చిన అనుమానం కన్ఫర్మ్ చేసుకో. అసలు శ్రీవల్లి ఇన్నాళ్ళు కడుపుతో ఉందా లేదా అనేది తెలియాలి. అది తెలుసుకునే పనిలో ఉండు. తెలిసాక ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా నాకు చెప్పు. అలాగే మేడం, నేను చూసుకుంటాను. వస్తాను మేడం. సామ్రాట్, దేవుడు నాకు ఏదో మంచి చేయాలని తప్పిస్తున్నాడు. ఇక నీకు నీ పెళ్ళానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పుడేంది, టెస్ట్ చేసుకుంటే ఏం లేదని తెలుసుడేంది, ఏం సంశయితలు. శ్రీవల్లి, ఇక్కడ బడ్జెట్ ఫైల్ ఉండాలి, కనిపించట్లేదు. శ్రీవల్లి, నిన్నే ఫైల్ చూసావా? ఇగోండి, టవల్ తీసుకోండి. నేను నిన్ను టవల్ అడిగానా? మరి బడ్జెట్ ఫైల్ అడిగాను. సోప్ బాత్రూంలోనే ఉంది. ఏమైంది నీకు? ఈ టవల్ ఏంటి, సోప్ ఏంటి? ఎందుకింత పరధ్యానంగా ఉన్నావు? లే, గదేం లేదు. మీరు టవల్ అడిగినరు అనుకున్నా. అది పక్కన పెట్టు. అసలు నీకేమైంది అది చెప్పు. ఎందుకలా ఉన్నావు? చెప్తున్నా కదండి, ఏం లేదు. నువ్వేదో ఆలోచిస్తున్నావు, ఎందుకో ఆందోళన పడుతున్నావు. చూడు,
కడుపులో అబద్ధాన్ని పెట్టుకుని కళ్ళతో నిజం చెప్పాలనుకోవడం, మనసులో బాధని పెట్టుకుని మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరచడం నాకు నచ్చదు. ఏదైనా సూటిగా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, అంతేగాని అబద్ధాలు చెప్తూ మాటలతో మోసం చేయాలని ట్రై చేయొద్దు. మోసమేందండి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. ఇప్పుడేమైంది? ఏమీ అవ్వకూడదనే, నువ్వు బాధపడకూడదనే చెప్తున్నా. నీ కడుపులో బేబీ ఉంది. నీ ఆందోళన, నీ బాధ బిడ్డ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అర్థమైందా? అర్థమైంది. పడుకో, పడుకొని నిద్రపో అంటున్నాను. గిన్ని దినాలైన డోకా చేస్తున్నానని బాధపడ్డా. డాక్టర్ నేను ప్రెగ్నెంట్ అని చెప్తే ఇంకా ఆయనకు అబద్ధం చెప్పే పని లేదని సంబరపడ్డా. కానీ మళ్ళా మొదటికొచ్చింది. అసలు డాక్టర్ లేని కడుపుని ఉన్నదని ఇట్లా చెప్పింది. ఎందుకు చెప్పింది? తల్లి, గీ అయోమయ పరిస్థితులతోటి నిద్ర కూడా పడతలే. ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో సమచైతలే. డాక్టర్ ఏమో గట్ల చెప్పి పోడింది, టెస్టులనేమో కనిపించకపోడింది. దీన్నంతటిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? అమ్మా, నువ్వెప్పుడొచ్చినావు? ఇప్పుడే వచ్చాను. ఎందుకు ఇట్లా చెప్పచేయకుండా వచ్చినావు? మరేం చేయనే, ఫోన్లో మాట్లాడితే కట్ చేస్తావు, ఏదేదో మాట్లాడతావు. అబ్బా, గా టైంలో మీ అల్లుడు పిలిచిండమ్మా. నువ్వు లోపలికి వా. ముందు నువ్వు ఇలారా. ఏడికమ్మా? నువ్వు రావే చెప్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఏందే ఏదో కడుపు అది ఇది అంటున్నావు ఫోన్లో? ఈవిడెప్పుడొచ్చింది? ఇంట్లో కాకుండా గార్డెన్లో శ్రీవల్లితో ఏం మాట్లాడుతుంది? అవమ్మా, గా ముచ్చటెరికైనాక అంత పరేషాన్గా ఉంది. ఇందులో పరేషాన్ అవటానికి ఏముంది? గది అబద్ధమైతే? అమ్మా, గది నిన్నటిదాకా అబద్ధమే, కానీ డాక్టర్ వచ్చి నిజమని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవమ్మా, మీ అల్లుడు నేను తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి పోయినాం. అక్కడ 5-6 నెలల కడుపున్నా గళ్ళ కూతుర్ని చూసి నా కడుపు ఎందుకు పెరుగుతలేదని ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. గంతే, ఎంటనే డాక్టర్ని రప్పించిండ్రు. డాక్టర్ నన్ను చెక్ చేస్తే ఏడు నేను ప్రెగ్నెంట్ కాదని ఎరికైతుందోనని మస్తు టెన్షన్ పడినా. కానీ గా డాక్టర్ నాకు కడుపున్నదని కన్ఫర్మ్ చేసింది. బిడ్డ హెల్దీగా ఉన్నదని చెప్పింది. గదే అబద్ధమని చెప్తున్నా కదా. అమ్మా, ఇప్పటికే నేను కన్ఫ్యూజ్ అవుతుంటే నువ్వేందమ్మా డాక్టర్ చెప్పింది అబద్ధం అంటున్నావు? వచ్చింది డాక్టర్ ప్రవళికనేనా? కాదు, కొత్త డాక్టర్ అమ్మా. మరి కొత్త డాక్టరు నీ గురించి తెలవని డాక్టరు లేని కడుపుని ఉన్నదని ఎట్లా చెప్పింది?
అది కూడా అర్థం కాలేదా?